వెనిజువేలాపై అమెరికా దాడుల వెనుక అసలు కారణమేంటి? దేశ అధ్యక్షుడిని ఎందుకు బంధించింది? డ్రగ్స్ ను అమెరికాకు రవాణా చేస్తున్నారని అగ్రరాజ్యం ఆరోపిస్తోంది. అయితే అసలు రీజన్ అది కాదా? మదురో ఆరోపణలో వాస్తవం ఎంత? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించడంపై ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మదురో తన దేశంలో డ్రగ్స్ కార్టెల్స్ నడుపుతూ అమెరికాలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆ దేశం ఆరోపిస్తోంది. అయితే అసలు కారణం అది కాదని అంటున్నారు విశ్లేషకులు. వెనిజువేలాలో ఉన్న విస్తారమైన చమురు, గ్యాస్, బంగారం నిల్వలను దక్కించుకునేందుకే మదురోను గద్దె దింపిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాల్లో వెనిజువేలా ఒకటి. ఆ దేశంలో 303 బిలియన్ బ్యారెళ్ల చమురు ఉందని అంచనా. సహజ వాయువు కూడా అదే స్థాయిలో ఉంది. బంగారం, ఇతర విలువైన ఖనిజాలకు కూడా వెనిజువేలా కేంద్రంగా ఉంది. అయితే అంతర్జాతీయ ఆంక్షల కారణంగా వాటిని భారీగా వెలికి తీయలేకపోతోంది. (1998) ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచారు వామపక్ష నేత హ్యూగో చావేజ్. అధికారంలోకి రాగానే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న పరిశ్రమలను జాతీయం చేశారు. అందులో అమెరికా, యూరప్ దేశాలకు చెందిన చమురు కంపెనీలు అధికంగా ఉన్నాయి. దీంతో ఆగ్రహించిన అమెరికా ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వైరం ముదురుతూ వచ్చింది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఇది మరింత తీవ్రమైంది. మదురోను అధికారం నుంచి దింపేసింది. తన కీలు బొమ్మ లాంటి పాలకులను అక్కడ ఉంచి ఆ దేశంలోని వనరులను దక్కించుకోవాలనేది అమెరికా ప్రణాళిక అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ట్రంప్తో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటనలు అందుకు ఊతమిచ్చేలాగానే ఉన్నాయి. వెనిజువేలా తదుపరి పాలకుడిని తానే నిర్ణయిస్తారని ట్రంప్ ప్రకటించారు. అక్కడ న్యాయబద్ధమైన ప్రభుత్వం ఏర్పడే వరకు తామే స్వయంగా వెనిజువేలాను పాలిస్తామని వెల్లడించారు. వెనిజువేలా లాక్కున్న తమ చమురును తిరిగి తీసుకుంటామని వాన్స్ తెలిపారు. Mierda, marico, se prendió el pe... వెనిజువేలాపై అమెరికా దాడుల వెనుక అసలు కారణమేంటి? దేశ అధ్యక్షుడిని ఎందుకు బంధించింది? డ్రగ్స్ ను అమెరికాకు రవాణా చేస్తున్నారని అగ్రరాజ్యం ఆరోపిస్తుంది. అయితే అసలు రీజన్ అది కాదా? మదురో ఆరోపణలో వాస్తవం ఎంత? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించడంపై ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మదురో తన దేశంలో డ్రగ్స్ కార్టెల్స్ నడుపుతూ అమెరికాలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆ దేశం ఆరోపిస్తోంది. అయితే అసలు కారణం అది కాదని అంటున్నారు విశ్లేషకులు. వెనిజువేలాలో ఉన్న విస్తారమైన చమురు, గ్యాస్, బంగారం నిల్వలను దక్కించుకునేందుకే మదురోను గద్దె దింపిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.